సార్ మావోయిస్ట్ కీలక నేత హిడ్మా ఇప్పుడు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది సార్. అంటే మనకు తెలుసు ఆపరేషన్ కగర్ పేరుతో ఎప్పటినుంచో కూడా మావోయిస్టుల పైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా దీన్ని మొత్తాన్ని కూడా హిడ్మా లీడ్ చేస్తున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి సార్. మొన్న ఒక పోలీస్ వెహికల్ పైన దాడి చేసి ఏఎస్పీని చంపేశారు. మళ్ళీ నిన్న పోలీసుల పైన దాడులు చేశారు. ఈ విధంగా వాళ్ళు కూడా దాడులు చేయడం ప్రారంభించేశారని కూడా తెలుస్తుంది. మొత్తం మావోయిస్టులు అందరూ కూడా బస్తర్ దగ్గరకి చేరుకొని అక్కడ నుంచే వీళ్ళకి కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి సార్. మరి ఏం చేసే అవకాశం ఉంది మావోయిస్టులంతా కలిసి? మరి ఇది ఎక్కడికి దారి తీయొచ్చు అంటారు సార్? మావోయిస్టులు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా నష్టాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన అంతకుముందు ఎంసీసీ, పీపుల్స్ వార్ రెండు ఉండేవి. ఆ రెండు తర్వాత పియు పార్టీ యూనిటీ మూడు కలిసి సిపిఐ మావోయిస్ట్ గా 2004లో ఏర్పడ్డాయి. ఆ తర్వాత కూడా ఎప్పుడు ఇంత పెద్ద నష్టం అనేది జరగలేదు. మామూలుగా రాష్ట్ర స్థాయి కమిటీ మెంబర్లు లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకులు సెంట్రల్ కమిటీ అంటారు వాటిని, ఆ సెంట్రల్ కమిటీ మెంబర్ల వరకు చనిపోయారు. కానీ జనరల్ సెక్రటరీ బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు చనిపోవడం అనేది అతి పెద్ద ఇది. దాని తర్వాతనే సుధాకర్ చనిపోయారు. తర్వాత అంతకు ముందు కూడా ప్రయాగ్ గుమాంజీ లాంటి వాళ్ళు నేషనల్ లెవెల్లో లీడర్లు చనిపోయారు. సో పెద్ద ఎత్తున ఈ 2 ఏళ్లలోనే దాదాపు 1000 మంది మావోయిస్టులు చనిపోయినారు. అందులో 20-30 మంది రాష్ట్ర స్థాయి, సెంట్రల్ స్థాయి, డివిజన్ స్థాయి, రీజనల్ స్థాయి నాయకులు ఉన్నారు. అది కాకుండా ఒక 1200 మందికి పైగా సరెండర్ అయిపోయినారు. తర్వాత మొన్న మనం చూసాము నంబాల కేశవరావు బెటాలియన్ లో కూడా 60 మంది పైన ఉంటే వాళ్ళు మ్యాక్సిమం సరెండర్ అయిపోయి ఫైనల్ గా 35 మంది మిగిలారు అనమాట. చాలా ఇంపార్టెంట్ వాళ్ళు సరెండర్ అయిపోయారు. అలాగే అరెస్టులు కూడా దాదాపు 1000 మందికి పైన అరెస్టులు కూడా ఈ మధ్య కాలంలో జరిగాయి ఈ 2-3 ఏళ్లలో. సో ఈ స్థాయి నష్టం ఎప్పుడు జరగలేదు. అందుకనే మావోయిస్టులు మార్చి నుంచి కూడా మమ్మల్ని చర్చకు పిలవండి అంటున్నారు. బయట కూడా హరగోపాల్, జస్టిస్ చంద్రకుమారు ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. వాళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి క్లియర్ గా తెలుసు వీళ్ళు చర్చల పేరుతో టైం తీసుకొని మళ్ళీ రీగ్రూప్ అవుతారు, బలపడతారు తప్ప దానివల్ల ఏం జరగదు. సో వాళ్ళు ఆయుధాలు వదిలేసి వచ్చి సరెండర్ అయిపోతే మేము వాళ్ళని చంపము, అదొక్కటే మార్గము, లేదంటే మాత్రం మేము చంపేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా మార్చుకునే తీరు. ఇంతకుముందు ఎవరైనా గాయాలతో దొరికితే అరెస్టు చూపించేది. ఇప్పుడు గాయాలతో దొరికినా కూడా కాల్చేస్తున్నారు. గాయాలు కాకుండా మామూలుగా దొరికినా కూడా వాళ్ళని కాల్చేస్తున్నారు. సో చంపేయడం ఒక్కటే పరిష్కారంగా ప్రభుత్వం ఆపరేషన్ కాగానే చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టులు మధ్యలో మేము ఆయుధాలను విసర్జిస్తున్నాం, యూనిలేటరల్ గా మేము సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామని కూడా వాళ్ళు చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దాంతో వాళ్ళు ఇప్పుడు అఫెన్స్లోకి దిగారు. మామూలుగా వార్ అంటేనే అఫెన్స్ అండ్ డిఫెన్స్ రెండు ఉంటాయి. ఒక్కొక్కసారి బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అంటారు. అంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఎనిమి మీద నువ్వు అటాక్ చేయాలని. మామూలుగా మావోయిస్టులది గెరిల్లా వార్ఫేర్ అని చెప్తారు. గెరిల్లా వార్ఫేర్ అనేది 19th సెంచరీ తర్వాత ఏర్పడిన పదం. అక్కడి నుంచి గెరిల్లా వార్ఫేర్ అనేది ఒక సిస్టమేటిక్ గా ఏర్పడింది. అంతకు ముందు కూడా ఉందా అంటే ఎప్పటి నుంచో చరిత్రలో బలహీనులు బలవంతులతో పోరాడే పద్ధతిని గెరిల్లా వార్ పోరాటం అంటారు. దీన్ని ఒక ఆర్గనైజ్డ్ గా గత అనుభవాల్ని చేసుకొని ఒక సిస్టమేటిక్ గా వీళ్ళు మావో చైర్మన్ మావో కానీ లేకపోతే చెగుబెరా కానీ వీళ్ళందరూ కూడా దీని మీద పుస్తకాలు కూడా రాశారు. ఆ మెథడ్లో వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడేంటంటే కొత్తగా వినిపిస్తున్న వార్త, 2 రోజుల ముందు బస్తర్ దగ్గర, ఛత్తీస్గఢ్ లో బస్తర్ దగ్గర ఒక క్యాంపులో వాహనం వెళ్తుంటే అక్కడ అటాక్ చేశారు, ఐఈడితో పేల్చారు. సో దాంతో ఏఎస్పీ ఆకాశ్ రావు చనిపోయాడు, డిఎస్పీ అండ్ సిఐ తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఈ మధ్య కాలంలో ఫస్ట్ అటాక్ గా చెప్పుకోవచ్చు పోలీసుల మీద మావోయిస్టులు చేసింది. సో దాని తర్వాత నిన్న కూడా భద్రాచలం జగదల్పూర్ నేషనల్ హైవే 400 మీటర్స్ లో ఒక ఐఈడిని పేల్చారు. సో సిఆర్పిఎఫ్ క్యాంప్ సమీపంలో ఒక హత్య చేశారు. అంటే అఫెన్సివ్ లేకి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే బస్తర్ సంబంధించి 3 ప్రధాన ఏరియాలు ఉన్నాయి. ఒకటేమో దండకారణ్యం, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా, మూడోదేమో అబుజ్మంట్. ఈ 3 ప్రాంతాలకి
మొత్తం మావోయిస్టులు అందరూ వివిధ రాష్ట్రాల నుంచి మావోయిస్టులు అందరూ కూడా అక్కడికి వస్తున్నట్టుగా చెబుతున్నారు. ముఖ్యంగా 3 ఏరియాల్లో మావోయిస్టులు బలంగా ఉంటారు. ఒకటి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్, 2 ఎంఎంసి. ఎంఎంసి అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, 3 కేకేటి. కేకేటి అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఈ 3 ఏరియాల నుంచి కూడా మావోయిస్టుల నాయకత్వాన్ని బస్తర్‌కి నేను ఇందాక చెప్పిన దండకారణ్యం, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా, అబూజ్‌మఠ్ ఈ 3 ప్రాంతాలకి పిలిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆహ్, ఇప్పుడు గాని మనం పట్టుకోల్పోతే ఇంకెప్పటికి గూడా మనం ఇక్కడికి రాలేము. నాయకత్వం గాని ఇక్కడ ఉంటే కేడర్‌ని నిర్మించుకోవడం పెద్ద కష్టం గాదు. ఆల్రెడీ ట్రైబల్స్ మీద గూడా దాడులు, రేపులు, వాళ్ళ ఊర్లు తగలబెట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, అక్కడ యువత పోరాడడానికి రెడీగా ఉంది గానీ, నాయకత్వం వహించే పరిస్థితి మనకే లేదు గాబట్టి, మనమందరం రావాలి అని పిలిపిచ్చారని జెప్తున్నారు. దీనికంతా గూడా కమాండర్‌గా ఫస్ట్ బెటాలియన్ పీజీఎల్ఏ. పీజీఎల్ఏ అంటే పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ అనే మావోయిస్టులకి ఒక ఆర్మీ ఉంటది. దాన్ని రెడ్ ఆర్మీ అని గూడా పిలుస్తారు. ఈ పీజీఎల్ఏకి సంబంధించిన ఫస్ట్ బెటాలియన్ కమాండరే హిడ్మా, మడ్వి హిడ్మా. సో, హిడ్మాకి ఇలాంటివన్నీ కొట్టిన పిండి ఆయన అనేక ఇంతకుముందు కూడా అటాక్స్ చేసున్నాడు. అయితే ఇప్పుడు మావోయిస్టుల ముందు 2 కర్తవ్యాలున్నాయి. ఒకటి తమ్ము తాము కాపాడుకోవడం. అంటే డిఫెన్సివ్ స్ట్రాటజీ. 2 లిమిటెడ్ అఫెన్సివ్. లిమిటెడ్ అఫెన్సివ్ అంటే ఫుల్ స్కేల్ అఫెన్సివ్ కాదు. అంటే 300 మందో, 500 మందిని తీసుకెళ్ళి క్యాంపుల మీద అటాక్ చేయడమో, కాన్వాయ్‌ల మీద అటాక్ చేయడమో, యాంబుష్‌లు చేయడమో ఇది కాదు. వాళ్ళ అగ్రెసివ్‌నెస్‌ని కొద్దిగా తగ్గించి, ఈ లోపల తాము డిఫెన్స్‌లకి ఎలా వెళ్ళాలనేది చూసుకోవాలి. రెండోది సీజనల్‌గా రెయినీ సీజన్ అంటే జనరల్‌గా మావోయిస్టులకి ప్రధాన శత్రువు ఆహ్, ఆహ్, సమ్మర్ అన్నమాట. ఎందుకంటే అడవులు పలచబడిపోతాయి. ఆకులు, బుషులంతా గూడా ఎండిపోతాయి. కాబట్టి దాక్కునే మార్గాలు తక్కువుంటాయి. 2 వాటర్ సోర్సెస్ తగ్గిపోతాయి. వాటర్ సోర్స్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడే పోలీసులు ఎక్కువగా మకాం వేస్తారు కాబట్టి వీళ్ళు ఉండలేని పరిస్థితి. అందుకని మూడోది సెక్యూరిటీకి సంబంధించిన డ్రోన్‌లు గాని, లేకపోతే నైట్ థర్మల్ విజన్ ఇవి గాని, ఇవన్నీ కూడా యాక్టివ్‌గా సమ్మర్‌లో పనిచేస్తాయి. కాబట్టి ఈ 3 రకాల కారణాల వల్ల మావోయిస్టులకి సమ్మర్ అనేది ఇబ్బందికరం. అయితే ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. ఛత్తీస్‌గఢ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రెయినీ సీజన్ ఉంటది. రెయినీ సీజన్‌లో మావోయిస్టులకు కొన్ని అడ్వాంటేజ్‌లున్నాయి. అదేందంటే థిక్ కవర్ ఉంటది. చెట్లు ఇవన్నీ దట్టంగా ఆకులు, చెట్లు, పొదలు దట్టంగా ఉంటాయి. అందువల్ల వాళ్ళకి టెర్రైన్ అనేది మంచిగా ఉంటది. 2 సర్వేలెన్స్ పనిచేయడం. డ్రోన్‌లు ఇవన్నీ కూడా సమ్మర్ వర్షాకాలంలో పనిచేయవు. కాబట్టి సర్వేలెన్స్ ప్రాబ్లమ్ అవుతుంది. లోకల్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కడ మడుగులున్నాయి, ఎక్కడ ఇప్పుడు ఎందుకంటే దారులన్నీ మూసుకుపోతాయి. కాలువలు వచ్చేస్తాయి, చెరువులు నిండిపోతాయి, కొన్ని దారులు మూసుకుపోతాయి. అవన్నీ ఆ నాలెడ్జ్ అంతా వీళ్ళకి ఎక్కడెక్కడ చెరువుంది, ఎక్కడ కుంటుంది, ఎక్కడ కాలువుంది ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని ఉపయోగించుకొని చేసే అవకాశం ఉంటది. అట్లాగే చేపల్లాంటి ఆహారం ఎక్స్‌ట్రా గూడా వాళ్ళకి కొత్తగా దొరుకుతుంది. నాన్ వెజ్ మిగతా అడవి జంతువులు వీటితో ఎక్కువ కాలం గడపొచ్చు. ఇదనేది వాళ్ళ ప్లాన్‌గా చెప్పుకుంటున్నారు. అయితే వాళ్ళకి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేందంటే లాజిస్టిక్స్ ప్రాబ్లమ్. అంటే ఫుడ్డు సప్లై, మెడిసిన్ సప్లై ఇలాంటి ఆయుధాలు తెచ్చిపోవడం అంటే అమ్యునిషన్ కొన్ని రకాల అమ్యునిషన్ అంటే 310 తర్వాత 308 ఇట్లాంటి మస్కిట్ రైఫిల్స్‌లో ఉండే తర్వాత లోకల్ మేడ్ తపంచ అంటారు. 12 బోర్ తుపాకీ ఇలాంటి ఇది వర్షాల్లో ఒక్కొక్కసారి వాళ్ళకి సరైన కవర్స్ లేకపోతే తడిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లాగే మెడిసిన్స్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది. రెండోది సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఇప్పుడు డీఆర్‌జీ గాని, బస్తర్ ఫైటర్స్ ఈ 2 కూడా లోకల్ ట్రైబల్స్‌తోనే ఏర్పాటు చేసుకున్న ఫోర్సెస్. డీఆర్‌జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్. ఎక్స్ మావోయిస్టులని అక్కడున్న ట్రైబల్స్‌ని చేర్చుకొని వీళ్ళు చేశారు కాబట్టి, వీళ్ళు వర్షాకాలమైనా, ఎండాకాలమైనా అడవిలో వీళ్ళకి కూడా మావోయిస్టులకు ఉండే నాలెడ్జ్ అంతా వీళ్ళకి కూడా ఉంటది. సో, వీళ్ళు కూడా అంత ఈజీగా వదిలిపెట్టరు వాళ్ళని. ఇక నెక్స్ట్ వచ్చి ఆల్ వెదర్ టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి తెప్పించారు దీనికోసమే అని చెప్తున్నారు. ఇది వర్షాకాలంలో అయినా, ఏ కాలంలో అయినా పనిచేసే
థర్మల్ టెక్నాలజీ కావచ్చు, శాటిలైట్ ఇమేజరీ కావచ్చు, అంటే డ్రోన్స్ ఇబ్బంది అవ్వచ్చు, కానీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా వీళ్ళ ఉనికిని పసిగట్టచ్చు అనమాట. ఇవి ఆల్ వెదర్ టెక్నాలజీ అనేది ఇవాళ మన మిలిటరీ ఫోర్సెస్ దగ్గర ఉంది. సో ఇటువంటి ఇష్యూస్ అన్ని వాళ్ళకి యాంటీగా కూడా పనిచేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మొత్తం సుక్మా, బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ ఏరియాలకి కొత్తగా ఒక ఎస్పీల్ని నియమించారు. అది కూడా ఎవరు 2021 బ్యాచ్. అంటే దాదాపు ఆ ఏరియాలో సౌత్ బస్తర్ ఏరియా మొత్తంగా కలుపుకుంటే 21 మంది ఐపీఎస్ ఆఫీసర్ని, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ని కొత్తగా అక్కడ ప్రభుత్వం నియమించింది. అట్లాగే దాదాపు ఒక బస్తర్లోనే 40 క్యాంపులు ఉన్నాయి. ఓవర్గా అన్ని జిల్లాల్లో కలిపితే ఇక్కడ 200 ఫార్వర్డ్ క్యాంప్స్, అంటే అవి ఎప్పటికప్పుడు ముందుకు పోవడానికి ఆ క్యాంపులను తీసుకెళ్ళి జరుపుకుంటూ వెళ్ళడానికి అనుకూలంగా ఫార్వర్డ్ క్యాంప్స్ అనేవి